పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ తగ్గించాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్ ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ కార్యక్రమంలో సిపిఎం గజ్వేల్ మండల కార్యదర్శి సందేటి రంగారెడ్డి, సిపిఎం నాయకులు బండ్ల స్వామి, మోగోళ్ల రాజు, బాషయ్య, మరాఠీ ఐలయ్య, రాజులు నరసింహులు, రమేష్, భిక్షపతి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. పెంచిన గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. ప్రజలపై భారాన్ని తగ్గించాలి, ప్రజలపై భారాన్ని తగ్గించాలి, ప్రజలపై భారాన్ని తగ్గించాలి. తగ్గించాలని చెప్పేసి సిపిఎం గజ్వేల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరి సామాన్య ప్రజలపై భారాలు మోపడమే ప్రధానంగా వ్యవహరిస్తూ మరి ఈరోజు అత్యవసరంగా చూసినప్పుడు అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, చెమురు ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశంలో పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. పేదల రక్త మాంసాలు తీరుతూ ఉంది. మరి ఈరోజు అంతర్జాతీయంగా చెమురు ధరలు తగ్గిన క్రమంలో ఈ దేశంలో సుమారు 20 నుంచి 30% ధరలు తగ్గించాల్సి పోయి ఈరోజు గ్యాస్ మీద 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ మీద 2 రూపాయలు చొప్పున ప్రజల మీద భారాలు వేసిన పరిస్థితి ఉంది. సుమారు 7,000 కోట్ల రూపాయలు గ్యాస్ మీద దోపిడీ చేస్తూ ఉంది. 35,000 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద కూడా ప్రజల మీద భారం వేసిన పరిస్థితి ఉంది. పేద ప్రజల కోసం కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంపన్న వర్గాల కోసం పనిచేస్తూ ఉంది. దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. మరి వెంటనే తగ్గించాలని, ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు సుమారు 14-15 లక్షల కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తూ వాళ్ళ ఆదాయాన్ని పెంచడం కోసం, వాళ్ళ ముందరు నింపడం కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. బేషరతుగా ప్రభుత్వం ధరలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో ప్రత్యక్షంగా మరింత ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.